అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about RRB గ్రూప్ డి రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 19. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 19లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 9th మార్చ్ 2025 ఫస్ట్ షిఫ్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి రీజనింగ్ క్వశ్చన్స్ 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండు ఎగ్జామ్లకి సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్. సో అందుకే గ్రూప్ డి రీజనింగ్లో ఈ సంవత్సరం మార్చిలో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు సెట్ నెంబర్ 19 గురించి మాట్లాడుకుందాం. ఇందులో క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. BEYONDS ప్రతి ఒక్కరికి ఒకే వారంలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఓకే, చూద్దాం ఎవరెవరికి ఏ రోజు ఉందనేది. మండే టు సండే అన్నాడు. సో ఇది మండే అనుకుందాం. మండే ఎం అనుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, లాస్ట్ సండే. ఓకే, సో కండిషన్స్ చూద్దాం ఏ రోజు ఎవరికి అనేది. డి కంటే ముందుగా కేవలం ముగ్గురు మాత్రమే ఇంటర్వ్యూ ఉంది. డి కంటే ముందు కేవలం ముగ్గురు అంటే 1, 2, 3. డి అనేవాడికి ఎప్పుడు ఉన్నట్టు గురువారం రోజు ఉంది. కేవలం ముగ్గురు అన్నాడు కాబట్టి మండే నుంచి స్టార్ట్. సో ఓకే, నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ ఓ తర్వాత మరియు ఎస్ కంటే ముందు ఏదో ఒక రోజు ఉంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఓ తర్వాత ఉందంటుండు. ఓకే, ఎస్ కంటే ముందు ఏదో ఒక రోజు ఉందంట. ఓకే, చూద్దాం వేరే కండిషన్ చూద్దాం. వై ఇంటర్వ్యూ ఎన్ తర్వాత మరియు బి కంటే ముందు ఏదో ఒక రోజు ఉంది. ఎన్ ఇంటర్వ్యూ డి తర్వాత ఏదో ఒక రోజు ఉంటుంది. ఎన్ ఇంటర్వ్యూ డి తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ డి తీసుకున్నాం కదా. ఓకే, డి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డి ఉంది కాబట్టి ఎన్ ఇంటర్వ్యూ డి తర్వాత ఏదో ఒక రోజు ఉంటుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నా, ఇక్కడ ఎన్ ఇంటర్వ్యూ డి తర్వాత ఎన్ ఇంటర్వ్యూ అంటే వెంటనే తీసుకున్నాం. ఓకే, ఎన్కి రిలేషన్ ఉంది. వై ఇంటర్వ్యూ ఎన్ తర్వాత మరియు బి కంటే ముందు. వై ఇంటర్వ్యూ అంట ఎన్ తర్వాత బి కంటే ముందు అంటే ఎన్ తర్వాత వై, బి కన్నా ముందు ఉన్నాడు కాబట్టి బి. అంటే ఇది సండే రోజు బి, సాటర్డే రోజు వై, ఫ్రైడే రోజు ఎన్, గురువారం రోజు డి. ఈ మిగిలిన ఎన్ని ఉన్నాయి? 3. డి పైన 3 ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ ఓ తర్వాత మరియు ఎస్ కంటే ముందు. ఈ ఇంటర్వ్యూ ఓ తర్వాత, ఈ ఎస్ కంటే ముందు. ఈ ఇంటర్వ్యూ అంట ఓ తర్వాత అంట. ఓ తర్వాత ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరిది ఎస్ కన్నా ముందు ఉంటుంది. అంతే కదా. ఓకే, అరేంజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వై మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు? ఎస్, డి, ఎన్, ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఏ యాష్ ఇచ్చిండు, ఏ పర్సంటేజ్ ఇచ్చిండు, ఏ మైనస్ ఇచ్చిండు, ఏ ఎట్ ద రేట్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? కే ఎట్ ద రేట్ ఎల్, పర్సంటేజ్ పి, యాష్ ఓ, మైనస్ వై అన్నాడు. కేకి వైకి రిలేషన్ అన్నాడు. ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ రాసుకుందాం. ఏమేమి ఇచ్చిండు? ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాం. కే ఇచ్చిండు, రిలేషన్ కనుక్కోమన్నాడు. కేకి, ఎల్కి, పికి, ఓకి, వైకి. కేకి, ఎల్కి, పికి, ఓకి, వైకి. వీటన్నిటికి రిలేషన్ ఇచ్చి కేకి పికి సంబంధం అడుగుతున్నాడు కదా. చూద్దాము. కేకి ఎల్కి ఏమి ఇచ్చిండు? ఎట్ ద రేట్ ఇచ్చిండు. ఎట్ ద రేట్ అంటే ఏంటిది? తండ్రి. ఓకే, కే అనేవాడు ఎల్కి ఫాదర్. అంటే మనం ఎట్లా రాసుకున్నాం? ఎల్ ఫాదర్ కే. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే అన్న. సో ఈ ఎల్ అనేవాడు పీకి ఏమవుతాడు? అన్న అన్నాడు కాబట్టి బి అని రాసుకున్నాం, బ్రదర్. నెక్స్ట్ పి యాష్ ఓ తల్లి. సో పి అనే ఆమె ఓకి ఏమవుతాడు? తల్లి, మదర్. నెక్స్ట్ ఓ మైనస్ వై అంటే భార్య. అంతే కదా. సో ఈ ఓ వైకి వైఫ్. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. వైఫ్ మదర్ ఏమవుతుంది? అత్తయ్య అవుతాడు. మదర్ బ్రదర్ ఫాదర్. వైఫ్ మదర్ బ్రదర్ ఫాదర్. వైఫ్ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే వైఫ్ మదర్కి ఏమవుతాడు? ఈయనకు కూడా ఫాదర్ అవుతాడు. బ్రదర్ ఫాదర్ కదా. సో మదర్కి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఎమ్కి కూడా
పీకి కూడా ఫాదర్ అవుతాడు. పి అనేవాడు కూడా ఫాదర్ అవుతాడు. పి అనేవాడు ఓకి ఏమవుతాడు? వైఫ్, మదర్. ఆప్షన్ చూద్దాం. సో ఆప్షన్ ఏమవుతుంది? భార్య, తల్లి, తండ్రి. అంతే కదా, వైఫ్, మదర్. ఇంతవరకు క్లియర్. ఈ మదరు, బ్రదర్, ఫాదర్. మదర్కి బ్రదర్కి ఫాదర్ అంటే మదర్ కూడా ఫాదర్ కదా, అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. దర్పణ్ పాయింట్ పి నుంచి 8 కిలోమీటర్లు పడమర దిశగా డ్రైవ్ చేస్తుంది. ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ఏం చేశారు? పడమర దిశగా 8 కిలోమీటర్ల డ్రైవ్ చేశారు. ఇది 8 కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. తర్వాత కుడివైపు 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. కుడివైపు అంటే ఇటు సైడ్, నార్త్ సైడ్. ఓకే, 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తిరుగుతూ 12 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్, ఈస్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ మరో కుడివైపు తీసుకొని 16 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్లు. ఓకే, మరో కుడివైపు తీసుకొని 4 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, వెస్ట్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటిది? పాయింట్ పి అనుకుందాం. దీన్ని పాయింట్ పి, ఇది పాయింట్ ఏ, ఇది. ఓకే, ఇది పాయింట్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ పి నుంచి ఏకి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగింది కదా, చూద్దాం. 12 కిలోమీటర్లు హారిజాంటల్గా పోయిండు. ఇక్కడ 8 కిలోమీటర్లు పోయిండు. ఇక్కడ 4 కిలోమీటర్లు పోయిండు. సరిపోయింది, 12 కిలోమీటర్లు. ఇక్కడ 10 కిలోమీటర్లు పైకి పోయిండు. 16 కిలోమీటర్లు కిందికి వచ్చిండు. ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి? 16 నుంచి 10 తీసేసి ఎంత? 6 కిలోమీటర్లు పోవాలి. 6 కిలోమీటర్లు ఎక్కడి నుంచి పోవాలి? పి నుంచి ఏ సైడ్ పోవాలి. పి నుంచి ఏకి అంటే ఏ డైరెక్షన్? నార్త్ సైడ్, ఉత్తరం దిశగా 6 కిలోమీటర్లు పోవాలి. 6 కిలోమీటర్లు ఉత్తరం వైపు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్స్ చూద్దాం. ఇగో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అన్ని బన్స్ గ్రైండర్లు, అన్ని గ్రైండర్లు ల్యాంపులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బన్ అనుకుందాం. ఈ బన్స్ అన్నీ ఏంటి? గ్రైండర్లు, జి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ గ్రైండర్లన్నీ ల్యాంపులు అంటాడు. ఈ గ్రైండర్లన్నీ ఏంటిది? ల్యాంపులు అన్నాడు, ఎల్. ఓకే, ఇది వెన్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్క్లూజన్స్ చూసుకున్నాం. కన్క్లూజన్, కొన్ని ల్యాంపులు గ్రైండర్లు. ఓకే, అన్ని బండ్లు ల్యాంపులు. ఓకే, ఇది ఓకే. ఎందుకు? అన్ని బన్స్ గ్రైండర్లు అయినాయి, అన్ని గ్రైండర్స్ ల్యాంపులు అయినప్పుడు ఇప్పుడు అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూద్దాం. ఇది ల్యాంప్. సో ఇప్పుడు బల్బ్ అనేది అన్నీ అవుతుంది, ఎందుకంటే ఎల్ అనే సర్కిల్లో బి అనేది ఉంది కాబట్టి అన్ని బల్బ్స్ ల్యాంపులు అవుతాయి. ఓకే, కొన్ని ల్యాంపులు గ్రైండర్లు, ఇది కూడా రైట్. ఎందుకు? ఈ ఎల్ అనే ల్యాంపుల సర్కిల్లో గ్రైండర్లు అనేది సగం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా తీసుకున్నా కూడా కొన్ని అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్ని గ్రైండర్లు ల్యాంపులు, అన్ని బన్స్ గ్రైండర్లు అయినప్పుడు గ్రైండర్లు ఇందులో కామన్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు కొన్ని ల్యాంపులు అనేవి గ్రైండర్లు కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు అన్ని గ్రైండర్లు ల్యాంపులు అన్నాడు కదా, దీనికి రివర్స్. కొన్ని ల్యాంపులు గ్రైండర్లు, దీనికి రివర్స్. అన్ని గ్రైండర్లు ల్యాంపులు అన్నాడు కదా, సో రివర్స్ ఏమైంది? అన్ని గ్రైండర్లు అన్నప్పుడు కొన్ని ల్యాంపులు అవుతుంది. సో ఇది కూడా రైట్. సో ఆప్షన్ 1 and 2 సరైనవి. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏముందో చెప్పాలి. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 18, 27, 36, 45. డిఫరెన్స్ చూద్దాం ఎంత పెరిగిందో. 18, 27 అంటే ఎంత పెరిగింది? 9 పెరిగింది. 27, 36 అంటే ఎంత పెరిగింది? 9 పెరిగింది. 36, 45 అంటే ఎంత పెరిగింది? 9 పెరిగింది. నెక్స్ట్ 9 పెరిగితే ఎంత? 54. అంతే కదా, 54. 54 తోటి ఉంది ఒకటే ఆప్షన్, ఆప్షన్ 3. ఓకే, చూద్దాం నెక్స్ట్ కూడా. ఏకి డికి ఎంత పెరిగింది? ఏ అంటే 1, డి అంటే 4, ప్లస్ 3. 4, 3, 7, 7, 3, 10, 10, 3, 13, 13 అంటే ఎం. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఇక్కడ ప్లస్ 3 పెరిగింది. ఓకే, ఐ అంటే 9, 9, 3, 11, 11, 3, 15. అంతే కదా. 9, 3 ఎంత? 12. 12, 3, 10, 15. 15, 3 ఎంత? 18. 18 అంటే ఎంత? 6. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ 3 పెరిగింది సెకండ్ లెటర్కి. సి అంటే 3, ఎఫ్ అంటే 6, ఇక్కడ కూడా ప్లస్ 3 పెరిగింది. ఓకే, 6, 3, 9, 9, 3, 12, 12, 3, 15, 15 అంటే MRO 54. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు సెట్స్ని పోలి ఉన్న ఇంకో సెట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నా.
ఓకే చూద్దాం. పి అంటే 13, సారీ ఎం అంటే 13, పి అంటే 16, 3 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరిగింది? 16, 2 పెరిగింది. ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది. చూద్దాం. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఇక్కడ కూడా 3 పెరిగింది. 23, ఒక నిమిషం సారీ, ఎంపిఆర్, ఓకే రైట్. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23 కదా, పెరిగింది, 3 పెరిగింది. నెక్స్ట్ యూ అంటే 21, -2 అయింది. ఓకే, -2 అయింది. +3 -2 అయింది. చూద్దాం. పి అంటే 16, ఎస్ అంటే PQRS 19, 16, 19, 3 పెరిగింది. 19, 21, 3 పెరిగింది. ఇది సాటిస్ఫై అయింది కదా. ఇక్కడ 16, 18, 2 పెరిగింది కదా. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ 2 పెరిగింది. ఫస్ట్ లెటర్కి 3 పెరిగింది, సెకండ్ లెటర్కి 2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఇది ఫస్ట్ దానికి జరిగింది. ఓకే, ఫస్ట్ లెటర్కి. సెకండ్ చూసుకుంటే సెకండ్కి ఏమవుతుంది? ఇక్కడ డబ్ల్యూ అంటే 23, జెడ్ అంటే 26, దీనికి 3 పెరిగింది. జెడ్ -6 అంటే -2 పెరిగింది. ఓకే, ఇది ఫార్ములా. అంటే ఎట్లా చూడాలి మనం? ఫస్ట్ లెటర్కి 3, 2 పెరగాలి, తర్వాత దానికి 3 -2 పెరగాలి. ఎందుకంటే ఇవి రెండు అదే లాజిక్ని ఫాలో అయ్యింది. చూద్దాం. ఫస్ట్ దానికి 3, 2. ఈ అంటే ఎంత? 6, 6, 3 ఎంత? 9, ఐ రావాలి, హెచ్ ఉంది. సారీ, ఈ అంటే 5, 5, 3, 8, సరిపోయింది. 8, 3, 11 రావాలి, అంతే కదా. సారీ, 8 తర్వాత 2, 10, సరిపోయింది. నెక్స్ట్ ఎల్ అంటే ఎంత? 12, 12, 3, 15, 15 -2, 13. ఓకే, ఇది సరిపోయింది. ఇది రూల్ ఫాలో అయింది. ఆప్షన్ 1. నెక్స్ట్ ఇంకో ఆప్షన్స్ చూద్దాము. ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. తప్పు. మనకు ఏం కావాలి? ఫస్ట్ లెటర్కి 3, 2 పెరగాలి. ఇక్కడ ఎంత పెరిగింది? 2 పెరిగింది. సో ఇది తప్పు. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. ఇది కూడా తప్పే, 2 పెరిగింది. ఫస్ట్ 3 పెరగాలి. ఈ అంటే 5, హెచ్ అంటే 8, 3 పెరిగింది. ఓకే, 8 + 2, ఓకే 10 పెరిగింది. ఇది ఫస్ట్ లెటర్కి సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఎల్ అంటే 12, ఓ అంటే 15, 3 పెరిగింది. 15, 15, ఇది ఒకటి 14, ఇక్కడ -1 అయింది. ఓకే, సో ఇది కాదు. మనకి ఏం కావాలి? సెకండ్ లెటర్కి +3 -2 కావాలి. ఇక్కడ -1 అయింది. సో ఈ ఇచ్చిన సిరీస్ని మ్యాచ్ చేసే లాజిక్ని ఫాలో అయ్యే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. గురు పాయింట్ ఏ నుంచి 32 కిలోమీటర్ల తూర్పు వైపు డ్రైవ్ చేసి కుడివైపు తీసుకొని 34 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ రాయిద్దాం. తూర్పుగా గురు పాయింట్ ఏ అనుకున్నాం. ఇది పాయింట్ ఏ. గురువు ఎటు వెళ్ళాడు? పాయింట్ ఏ నుంచి తూర్పు వైపు వెళ్ళాడు. తూర్పు వైపు ఎన్ని కిలోమీటర్లు? 32, కుడివైపు 34, 32 కిలోమీటర్లు వెళ్ళాడు. 32, కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, సౌత్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 34 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ మరో కుడివైపు తీసుకొని 35 కిలోమీటర్లు వెళ్ళాడు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, వెస్ట్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 35 కిలోమీటర్లు వెళ్ళాడు. 35. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు తీసుకొని 36 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు నార్త్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 36 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ చివరి కుడివైపుకు 3 కిలోమీటర్లు డ్రైవ్ చేసి పాయింట్ పి వద్ద ఆగాడు. ఎన్ని కిలోమీటర్లు? సారీ, 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడంట. 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్గా పీకి పైన పీకి పైన రావాలి. ఎందుకు? ఇక్కడ 32 కిలోమీటర్లు పోయింది, ఇక్కడ 3 కిలోమీటర్లు పోయింది. మొత్తం ఎంత? 35. ఇక్కడ ఎంత ఉంది? 35, సరిపోయింది. ఇక్కడ 34 పోయింది, ఇక్కడ 36 పోయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? 2 కిలోమీటర్లు ఎటు సైడ్ రావాలి? సౌత్ సైడ్ రావాలి, దక్షిణం వైపు రావాలి. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు రావాలి. 2 కిలోమీటర్లు దక్షిణం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింది నెంబర్ సిరీస్ ఎడమ నుంచి కుడిలో ఎంతమంది ఆడ్ డిజిట్స్ ఉన్నాయి? అవి వెంటనే ముందు ఈవెన్ డిజిట్ మరియు తర్వాత ఆడ్ డిజిట్ ఉన్నాయి. ఫస్ట్ మనల్ని ఏమన్నాడు? ఆడ్ డిజిట్ అడిగిండు. ఆడ్ డిజిట్ ముందు ఎంత అడిగిండు? ఈవెన్ ఉండాలన్నాడు. తర్వాత ఎంత అడిగిండు? ఆడ్ అనాలన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సీక్వెన్స్ ఏంది? ఈవెన్, ఆడ్. చూద్దాం. ఇది ఈవెన్, తర్వాత ఆడ్, ఈవెన్. ఇది కాదు.
నెక్స్ట్ ఈవెను ఆడు ఆడు 1, ఈవెను ఆడు ఆడు 2. నెక్స్ట్ ఏమున్నాయి? ఏం లేవు, అంతే కదా, ఇవన్నీ ఆడ్ నెంబర్లే. ఈవెన్ నెంబర్ ఉందా? లేదు. ఇక్కడ ఉంది ఈవెన్, కానీ ఇవన్నీ ఈవెన్ నెంబర్. సో రెండే ఉన్నాయి ఇచ్చిన సీక్వెన్స్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో ఆల్ ద వే అంటే IOERSW, వి ఆల్ ఆర్ అంటే TGIONB. అయితే ఆల్ని ఎలా కోడ్ చేయబడింది అన్నాడు. ఆల్ ఎందులో ఉంది? ఇందులో ఉంది ఆల్, ఇందులో ఉంది ఆల్. ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా? మ్యాచ్ లేవు. సో అట్లనే IO ఇందులో ఉంది, IO ఇందులో ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఆల్ కాకుండా వేరే మ్యాచ్ ఏం లేవు. సో ఇందులో కూడా IO కాకుండా వేరే మ్యాచ్ కూడా ఏం లేవు. సో ఆబ్వియస్గా మ్యాచ్ అయిన 2 టర్మ్స్ ఏంటి? ఆల్. దాని కోడ్ భాష ఏంటిది? IO. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిమిషం. ఇంతకుముందు మనం తీసుకున్న ఈవెన్ ఆర్డర్లో ఇక్కడ మనం 2, 5, 5, ఈ 2 ఈవెన్, 5, 5 ఆడ్. సో ఇది కూడా వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోడ్ భాషలో షీ ఈజ్ బ్యూటిఫుల్ NEOQBS, వేర్ ఈజ్ హీ OSTROQ, ఈజ్ అనే టర్మ్ అడిగింది. ఇందులో కామన్గా ఉంది ఏంటిది? ఈజ్ అనే టర్మ్, ఈజ్ అనే లెటర్ వర్డ్ కామన్గా ఉంది. ఇందులో కామన్గా ఉన్న కోడ్ భాష ఏంటిది? OQ కామన్గా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈజ్కి ఏమవుతుంది? OQ అవుతుంది. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన నెంబర్ మరియు సింబల్ సిరీస్లో ఎలాంటి సింబల్స్ ఎంతమంది ఉన్నాయి? అవి వెంటనే ముందు మరియు వెంటనే తర్వాత నెంబర్లు ఉన్నాయి. మనకి ఏమడిగిండు? సింబల్ అడిగిండు, ఎన్ని ఉన్నాయని. ముందు ఏం అడిగిండు? నెంబర్ ఉండాలి, తర్వాత ఏం ఉండాలి? నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయని అడిగిండు. చూద్దాం. నెంబర్, సింబల్, నెంబర్, 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 నెంబర్. ఓకే. నెంబరు, సింబల్, నెంబర్, నెంబరు, సింబల్, నెంబర్. ఓకే. నెంబర్, సింబల్, ఇది కాదు. సో మనకి ఎన్ని ఉన్నాయి? నెంబరు, సింబల్, నెంబర్ తోటి ఒకటే ఉంది ఆప్షన్. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అన్ని కాటేజీలు భవనాలు, అన్ని కాటేజీలు స్క్రబ్బర్స్ అంట. సరే చూద్దాం. కాటేజీని C అనుకుందాం. ఈ అన్ని కాటేజీలు అనేవి భవనాలు, బిల్డింగ్స్ B అనుకుందాం. నెక్స్ట్ అన్ని కాటేజీలు C అనేది ఏంటిది? అన్ని కాటేజీలు S అనుకుందాం, స్క్రైపర్స్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏం చూద్దాం. కొన్ని భవనాలు స్క్రైపర్స్, కొన్ని బిల్డింగ్స్ స్క్రైపర్స్. ఓకే చూద్దాం. నెక్స్ట్ అన్ని స్క్రైపర్స్ కాటేజీలు, అన్ని స్క్రైపర్స్ కాటేజీలు కాదు. ఇది ఆబ్వియస్లీ రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఇవ్వడం అన్ని కాటేజీలు స్క్రైపర్లు అని ఇచ్చాడు. రివర్స్ ఎప్పటికీ అన్ని కాదు, కొన్ని స్క్రైపర్లు కాటేజీలు అంటే ఛాన్సెస్ ఉంది అవ్వడానికి. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ చూసుకుంటే అన్ని భవనాలు స్క్రైపర్స్ అని. ఒక నిమిషం. కొన్ని భవనాలు, అన్ని కాదు కొన్ని. ఛాన్సెస్ చూద్దాం. ఇవి అన్ని కాటేజీలు బిల్డింగ్స్, అన్ని కాటేజీలు స్క్రైపర్స్ అయినప్పుడు కొన్ని భవనాలు, ఈ రెండింటికి రిలేషన్ కొన్ని రూపంలో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు? అవి రెండింటి అక్కడ ఉన్న వాటిలలో కాటేజ్ అనేది రెండిట్లోనూ కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఆప్షన్ 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, 91624538 డిజిట్స్లో తగ్గుతూ రాసినప్పుడు అసలు స్థానంలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? డిక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాం. తగ్గుతూ రాయమన్నాడు కదా, డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏమొస్తుంది? 9 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 8 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. ఓకే. ఇప్పుడు ఎంతమంది డిజిట్స్ అసలు స్థానంలో ఎన్ని మంది డిజిట్స్ ఉంటాయి, ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అడిగింది. చూద్దాం. చూస్తే ఫస్ట్ ప్లేస్లో 9 ఉంది. ఇక్కడ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా ఫస్ట్ ప్లేస్లో 9 ఉంది. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో 6 ఉంది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో 6 ఉంది. ఫోర్త్ ప్లేస్లో 5 ఉంది. సిక్స్త్ ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ కూడా 4 ఉంది. సో తర్వాత 5, 3, 8 ఉంది. 3, 2, 1 ఉంది. సో 3 అనేవి సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ABCDUVW అనే 7 బాక్సులు
ఒకదాని మీద ఒకటి పెట్టబడ్డాయి. ఓకే చూద్దాం. 7 బాక్సులు అంట. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ వి వెంటనే యు మీద ఉండు, ఏ వెంటనే బి మీద ఉండు, సి మీద ఉన్నది కేవలం డబ్ల్యూ మాత్రమే. సి మీద ఉన్నది కేవలం డబ్ల్యూ అంటే దానిపైన ఏమీ లేవని అర్థం, కేవలం డబ్ల్యూ అన్నాడు. ఓకే, ఇది లాస్ట్ డబ్ల్యూ, దాని కింద సి అని. ఓకే, నెక్స్ట్ వి మీద 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి. వి మీద 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి అంటే సి కింద వి తీసుకున్నప్పుడు ఓన్లీ 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి. ఇది 7th ప్లేస్. ఓకే, ఒకదాని మీద ఒకటి, ఇది ఫస్ట్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఏ బాక్స్ బాటం నుండి 3వ స్థానంలో లేదు. ఓకే, ఏ అనేది అక్కడ లేదు. డి మరియు డబ్ల్యూ మధ్య ఎంతమంది బాక్సులు ఉన్నాయి, ఇది క్వశ్చన్. చూద్దాము. బి వెంటనే యు మీద ఉండు, వి వెంటనే యు మీద ఉండంటే యు తీసుకున్నా, యు పైన వి. ఓకే, ఏ వెంటనే బి మీద ఉండు, ఏ వెంటనే ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి తీసుకున్నా. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఏ బాక్స్ ఐటెం బాటం నుండి 3వ స్థానంలో లేదు అన్నాడు. సో ఇది తప్పు. ఎందుకు తప్పు? ఇది 3వ స్థానంలో ఉంది కాబట్టి తప్పు. సో ఇప్పుడు ఏం చేద్దాం, 2వ ప్లేస్లో తీసుకొని ఫస్ట్ ప్లేస్లో బి పెట్టుకుంటే 3rd ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. ఓకే, ఈ ఖాళీగా ఉన్నది వి మీద 2 ఇవన్నీ తీసేసుకున్నాం కదా, ఏ బాక్స్ ఈ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏం రావాలి, ఏబిసిడియు వి డబ్ల్యూ. ఏబి, ఇది బి కాదు, ఇది ఏబిసిడి లేదు కాబట్టి డి ఇక్కడ వస్తుంది. ఓకే, డి మరియు డబ్ల్యూ మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సివియు 3. ఆప్షన్ ఉందా? ఉంది, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 2 ప్యాటర్న్ ఫాలో అయ్యే లాజిక్ తోటి ఒక ఆప్షన్లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాము. ఏమన్నాడు? డి ఇచ్చండి. టీకి జేకి ఎంత పెరిగింది? 6 పెరిగింది. జేకి పీకి ఎంత పెరిగింది? 6 పెరిగింది, +6 అయింది ఫస్ట్ లెటర్. ఓకే, సెకండ్ చూద్దాం. ఎం అంటే ఎంత? 13. ఓ అంటే ఎంత? 15, 2 పెరిగింది. 15 2 17, 2 పెరిగింది, +6 +2 పెరిగింది. ఓకే, కింద కూడా చూద్దాం. కే అంటే 11, క్యూ అంటే 17, 6 పెరిగింది. నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23, 17 23 అంటే ఇక్కడ కూడా 6 పెరిగింది. ఫస్ట్ లెటర్కి 6 పెరిగింది, సెకండ్ దానికి లెటర్లకన్నిటికి 2 2 2 పెరిగింది. ఇక్కడ చూద్దాం. క్యూ అంటే 17, ఎస్ అంటే 19, యూ అంటే 21. సేమ్ సీక్వెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. వి అంటే 22, 22 ఆర్ అంటే బి రావాలి. సో ఇది టీ వచ్చింది, ఇది తప్పు. నెక్స్ట్ ఐ అంటే 9, జి అంటే 7, +6 కావాలి. ఇక్కడ ప్లస్ కాదు, -2 అయింది, ఇది కూడా తప్పు. డిబి, ఇది కూడా -2 అయింది, తప్పు. ఈ అంటే ఎంత? 5. కే అంటే ఎంత? 11. ఎంత పెరిగింది? 6 పెరిగింది. నెక్స్ట్ 11 6 17, ఇది కూడా సరిపోయింది, 6 పెరిగింది. సి అంటే ఎంత? 3. ఈ అంటే 5, 2 పెరిగింది. 5 2 7 పెరిగింది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏది రావాలన్నాడు. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 69, 101, 133, 165. నెంబర్ సెట్ చేద్దాం ఫస్ట్. 69 నుంచి 101 అంటే ఎంత పెరిగింది? 31 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ 31 32 పెరిగింది, 32 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 101 నుంచి 133 అంటే ఎంత పెరిగింది? 32 పెరిగింది. 135 నుంచి 165 అంటే ఎంత పెరిగింది? 130. నెక్స్ట్ నెంబర్ ఎంత పెరుగుతుంది? 132 పెరుగుతుంది. 32 పెరిగితే ఎంత అవుతుంది ఆన్సరు? 197 అవుతుంది. ఓకే, ఆప్షన్లలో ఉందా? 3 ఆప్షన్లలో ఉంది 192. ఓకే చూద్దాం. ఇప్పుడు లెటర్ చూద్దాం. ఎం అంటే 13, వై అంటే 25. ఎంత పెరిగింది? 13 25 అంటే 12 పెరిగింది. ఓకే, నెక్స్ట్ వై తర్వాత ఏంటిది? కే అంటే ఎంత? 11. ఇక్కడ కూడా 12 పెరిగింది. ఎందుకు? జెడ్ ఒకటి ఉంది, ఒకటి తర్వాత 11. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎంత? డబ్ల్యూ అంటే ఎంత? 23. 11 12 ఎంత? 23. ఇక్కడ కూడా 12 పెరిగింది. నెక్స్ట్ 23 12, 23 3 ఎంత? జెడ్ వరకు అయిపోతుంది. 23 ఇట్ల నుంచి 3 అంటే జెడ్ వరకు అయిపోతే నెక్స్ట్ ఎంత మిగిలితే 9. 9 మిగిలితే ఎంత? ఐ అంటే 9. ఓకే, నెక్స్ట్ లెటర్ చూద్దాం. బి అంటే 2, పి అంటే 16. ఎంత పెరిగింది? 2 16 అంటే 14 పెరిగింది. ఓకే, నెక్స్ట్
16 ఇది 4 ఎంత పెరిగింది 16 4 20 16 4 20 20 10 30 అంటే డి వరకు పెరిగింది. నెక్స్ట్ 4 14 18 నెక్స్ట్ ఎంత 18కి ఎంత కలపాలి 14 కలపాలి 18 4 ఎంత 22 22 10 ఎంత 32 26 తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అయ్యో 4 ఇవి 2 6 అంటే ఎంత ఎఫ్ అంతే కదా ఐఎఫ్. నెక్స్ట్ ఎంత పెరిగిందో చూద్దాం థర్డ్ లెటర్కి. ఎఫ్ అంటే 6 అంటే 18 6 18 ఎంత పెరిగింది 6 18 అంటే 12 పెరిగింది. నెక్స్ట్ 18 నుంచి డికి పోయింది, డి నుంచి పికి వచ్చింది. ఓకే డి నుంచి పి అంటే డి అంటే 4 పి అంటే 16 ఇట్లా 4 తీసి 12 పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 16 12 సమ్ చేయాలి. 16 12 కలిపితే ఎంత 16 12 కలిపితే 28. జెడ్ వరకు 26 పోతుంది. ఏబి 2 ఉన్నాయి కాబట్టి బి అవుతుంది. ఐఎఫ్బి 197 ఐఎఫ్బి 197 ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడుగుతుంది. క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. 31 63 127 225 1023 అన్నాడు. 31 63 అంటే ఎంత పెరిగింది 32 పెరిగింది అంతే కదా. నెక్స్ట్ 63 127 అంటే ఎంత పెరిగింది 64 పెరిగింది అంతే కదా. ఓకే నెక్స్ట్ 127 255 అంటే ఎంత పెరిగింది 128 పెరిగింది. ఓకే ఇప్పుడు ఎంత పెరగాలి మనం ఇక్కడ ఒకటి నోటీస్ చేస్తే 32 64 128 అంటే అది ఎట్లా ఇప్పుడు 31 63 127కి ఒకటి ఎక్కువ ఉంది అర్థమవుతుందా. సో ఏం చేసిండు అల్టిమేట్గా డబల్ చేసి +1 యాడ్ చేసిండు. సో ఇప్పుడు 255ని ఏం చేద్దాం మనం డబల్ చేద్దాం. 255ని డబల్ చేస్తే ఎంత అవుతుంది 250 250 500 5 10 510 అవుతుంది. 510కి ఒకటి కలిపితే ఎంత 511 ఆప్షన్ ఎంత 3. ఓకే ఇప్పుడు 511కి డబల్ చేద్దాం. 511ని డబల్ చేస్తే ఎంత అవుతుంది 2 1022 అవుతుంది. ఇప్పుడు ఈ 1022కి ఒకటి కలుపుదాం ఎంత అవుతుంది 1023 అవుతుంది. ఆప్షన్ అంటే నెక్స్ట్ నెంబర్ మ్యాచ్ అయిందా మ్యాచ్ అయింది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది సిరీస్లో ఎంతమంది ఆడ్ డిజిట్స్ ఉండగా అవి వెంటనే ముందు ఈవెన్ డిజిట్ మరియు వెంటనే ఆడ్ డిజిట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం అడిగింది మనకి ఆడ్ డిజిట్ అడిగింది. ఓకే ఆడ్ డిజిట్ ముందు ఈవెన్ డిజిట్ ఉండాలి, వెంటనే తర్వాత ఆడ్ డిజిట్ ఉండాలి, తర్వాత ఆడ్ ముందు ఈవెన్. ఇదే కదా వాడు అడిగింది. ముందు ఈవెన్ అడిగిండు, తర్వాత ఆడ్ అడిగిండు. ముందు ఈవెన్ ఉండాలి, తర్వాత ఆడ్ ఉండాలి. దేనికి ఆడ్ డిజిట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఈవెన్ ఆడ్ ఉంది, తర్వాత కూడా ఈవెన్ ఉంది. ఈవెన్ ఆడ్ తర్వాత కూడా ఈవెన్ ఉంది. ఈవెన్ ఆడ్ ఓకే ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ ఉంది. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఈవెన్ చూద్దాం. ఈవెన్ ఎక్కడెక్కడ ఉంది ఈవెన్ ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఈవెన్ ఆడ్ రెండే ఉన్నాయి. ఇంకేమైనా మిస్ అయినాయా ఇక్కడ మిస్ అయింది 8 ఈవెన్ 1 5 ఆడ్ ఇది ఒకటి మిస్ అయింది మనకి 2. నెక్స్ట్ 6 ఈవెన్ 5 7 ఆడ్ ఇది ఒకటి 2. ఓకే అంటే 3 టోటల్గా 3. నెక్స్ట్ చూసుకుంటే ఇంకేమన్నా మిస్ అయినాయా ఈవెన్ ఆడ్ ఏం మిస్ కాలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ ఆడ్ ఇక్కడ కూడా ఒకటి. సో ఎన్ని మొత్తం 4 వచ్చినాయి. 4 అంటే ఆప్షన్ ఉందా 3 2 1 3 కన్నా ఎక్కువ. 4 అనేది 3 కన్నా ఎక్కువగా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ అంటే డివైడెడ్, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. దీంట్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందో చెప్పాను చూద్దాం. బి అంటే ఏంటిది ఇంటూ, దీని ఇంటూ చేద్దాం. నెక్స్ట్ ఏ అంటే ఏంటిది డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేద్దాం. నెక్స్ట్ సి అంటే ఏంటిది ప్లస్, దీన్ని ప్లస్ చేద్దాం. డి అంటే మైనస్. ఇప్పుడు మనకి బొడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దేని చేయాలి డివిజన్ చేయాలి. డివిజన్ అంటే ఏంటిది 2/3 అవుతుంది. తర్వాత 2/3 క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి దాన్ని అట్నే ఉంచుదాం. 9 × 2/3 9 × 2/3 అన్నప్పుడు ఇప్పుడు 3 తోటి మల్టిప్లై చేద్దాం.
3 3s అవుతుంది. 3 3s అయినప్పుడు 3 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, 6 ప్లస్ 8 మైనస్ 3. 6 ప్లస్ 8 మైనస్ 3 టోటల్ ఎంత అవుతుంది? 8 8 6 ఎంత అవుతుంది? 13 కదా. 13 నుంచి 3 పోతే ఎంత? 10 అంతేనా? సారీ, 8 6 14, 14 నుంచి 3 పోతే 1. ఆప్షన్ 2 11 ఆన్సర్. బ్లడ్ రిలేషన్ a ప్లస్ బి ఎట్ ద రేట్ ఆఫ్ a మైనస్ a స్టార్ బి. చూద్దాం, పీకి హెచ్కి రిలేషన్ అడిగిండు. పీకి హెచ్కి మధ్యలో ఏమేమి ఇచ్చిండు? పి ఇచ్చిండు, ఐ ఇచ్చిండు, టీ ఇచ్చిండు, నెక్స్ట్ సి ఇచ్చిండు, నెక్స్ట్ హెచ్ ఇచ్చిండు. చూద్దాం, పి ఎట్ ద రేట్ అన్నాడు. ఎట్ ద రేట్ అంటే ఏంటిది? కుమారుడు. సో ఐ కుమారుడు ఎవడు? పి. నెక్స్ట్ ప్లస్ ఇచ్చిండు, ప్లస్ అంటే భార్య. టీ వైఫ్ ఎవరు? ఐ. డబ్ల్యూ వైఫ్. టీకి సికి ఏమి ఇచ్చిండు? స్టార్ ఇచ్చిండు. స్టార్ అంటే అన్న. సి బ్రదర్, టీ బ్రదర్, బి. నెక్స్ట్ సిహెచ్కు మైనస్ ఇచ్చింది. మైనస్ అంటే తండ్రి, ఫాదర్, ఎఫ్. ఓకే, ఇప్పుడు చూద్దాం హెచ్కి పీకి రిలేషన్. హెచ్ ఫాదరు ఎఫ్, సారీ హెచ్ ఫాదరు సి, సి బ్రదర్ బి. బ్రదర్ అంటే బాబాయ్ లేదా పెదనాన్న. పెదనాన్న వైఫ్ పిన్ని, పిన్ని కొడుకు, తమ్ముడు అవుతాడు. ఆ రిలేషన్ మనకి ఎట్లా ఇచ్చినో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ సన్ అంటే కొడుకు అన్నాడు కదా, చూద్దాం. తండ్రి అన్న మగబిడ్డ. ఓకే, ఇదే ఆన్సర్. తండ్రి అన్నాడు, ఇక్కడ ఇచ్చిండు కదా. ఫాదర్ బ్రదర్, తండ్రి అన్న, ఇంతవరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ బ్రదర్ వైఫ్ అంటే పిన్ని లేదా పెదనాన్న, పెద్దమ్మ. పెద్దమ్మ కొడుకు ఏమవుతాడు? అన్న అవుతాడు, మగబిడ్డ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్షరమాల క్రమంలో 3 కింది 4 క్లస్టర్లు ఒకే విధంగా ఉన్నవి, ఒకటి మాత్రం వాటికి చెందదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం. డి అంటే 4, సి అంటే 3 -1, ఎస్ 6 -1. -1 రూల్ ఫాలో అయింది. చూద్దాం అన్నిట్లోనూ ఫాలో అయిందో లేదో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. జి అంటే 7, ఎఫ్ అంటే 6 -1, కే అంటే 11, జే అంటే 10 -1, ఎల్ అంటే 12, జే అంటే 10, ఇది -2 ఫాలో అయింది. నెక్స్ట్ ఆర్ అంటే 18, పి అంటే 6, ఇది కూడా -2 ఫాలో అయింది. ఇవి రెండు -1 -1, ఇది ఒకటి -2. నెక్స్ట్ డబ్ల్యూ అంటే 23, వి అంటే 22 -1, హెచ్ అంటే 8, జి అంటే -. ఇవన్నీ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 అనేవి -1 -1 ఫాలో అవుతుంది. ఆప్షన్ 3 అనేది -2 -2 ఫాలో అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3. వాట్ ఫైండ్ అవుట్ అనేది డిఫరెంట్ వన్. ఓకే, క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి వస్తుందని అడిగాను. చూద్దాం. 6 6 9 18 45. చూద్దాం రిలేషన్ ఏమైనా ఉందో. 6 1 6. ఓకే, 6 3 9, 9 9 18. చూద్దాం. ఓకే, రిలేషన్ చూద్దాం. 6 ఇంటూ 1 6 1 6, 6 ఇంటూ 1.5 9. ఫస్ట్ 6 ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ 6 ఇంటూ 1 ఏమైంది? 6 అయింది. నెక్స్ట్ 6 ఇంటూ ఏమైంది? 1.5. 6 ఇంటూ 1.5 చేస్తే ఏమైంది? 9 అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? 9 ఇంటూ 2 చేద్దాం. నెక్స్ట్ 9 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 18 అవుతుంది. నెక్స్ట్ 18 ఇంటూ ఎంత చేయాలి? 2.5 చేయాలి. 18 ఇంటూ 2.5 చేస్తే ఏమవుతుంది? సారీ 2.5. 2.5 చేస్తే ఏమవుతుంది? 45 అవుతుంది. ఇప్పుడు 18 ఇంటూ 2.5 అయిన తర్వాత ఏం చేయాలి? 45 ఇంటూ 3 చేయాలి. అంతే కదా. 1 1.5 45 ఇంటూ 3 చేయాలి. 45 ఇంటూ 3 చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 135 వస్తుంది. ఓకే, 135 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ నెంబర్ 3 135. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో 3 కింది 4 లెటర్ క్లస్టర్లు ఒకే రకమైన విధానం పాటిస్తాయి, వాటిలో ఒకటి మాత్రం చెందదు. చూద్దాం. జెడ్ ఎక్స్ -4 26 22 4, సారీ -2, అంతే కదా. -2 జెడ్ 4 +4. ఓకే, నెక్స్ట్ వి అంటే 22, టీ అంటే 20, ఎంత? -2. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, ఎంత?
+4. ఇవి రెండు సేమ్ ఫాలో అయినాయి. నెక్స్ట్ డి అంటే 4, బి అంటే 2 -2, ఆర్ అంటే 18, బి అంటే 22 +4. ఇవి 3 -2 +4ని ఫాలో అయినాయి. నెక్స్ట్ ఏ అంటే 1, డి అంటే 4, 3 పెరిగింది. సికి +3 +3 అయింది. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కింది సిరీస్లలో ఖాళీలను సరైన అక్షరాలతో పూర్తి చేయండి అన్నాడు. చూద్దాం. డిబి, ఏహెచ్, జిఈ, జేకేఐ, పిఎన్, ఎం, టిఎస్క్యూ. ఓకే, చూద్దాం. వీటిని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 4గా స్ప్లిట్ చేసుకుందాం. 4 4 4 4గా స్ప్లిట్ చేసినాం కదా. ఇప్పుడు డిబి తర్వాత ఏముంది? ఇప్పుడు 4 సెట్లు ఏబిసిడి అనుకుంటే ఇక్కడ మిస్ అయింది ఏంది? సి మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏబిసిడిఐ వరకు అయిపోయింది కదా. ఈఎఫ్ లేదు ఇక్కడ. ఓకే, ఈఎఫ్ జిహెచ్. ఓకే, నెక్స్ట్ హెచ్ వరకు అయిపోయింది కదా. ఐజేకేఎల్ ఇక్కడ ఎల్. నెక్స్ట్ ఏంటిది? ఎల్ తర్వాత ఎంఎన్ఓ. ఓ తర్వాత ఏంటిది? పి. సరిపోయింది. పి తర్వాత ఏంటిది? పిక్యూఆర్. ఇక్కడ ఆర్ రావాలి. ఇప్పుడు మిస్ అయిన లెటర్స్ ఏంటిది? సిఎఫ్ఎల్ఓఆర్. సిఎఫ్ఎల్ఓఆర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 24. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని మేకలు టికెట్లతో ఉన్నాయి. ఎలాంటి క్లాక్స్ టికెట్లుగా లేవు. అన్ని టికెట్స్ పీజియన్స్. చూద్దాం. కొన్ని మేకలు గోడ్స్, కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్, టికెట్స్ అన్నాడు కాబట్టి టీ పెట్టిన. నెక్స్ట్ ఎలాంటి క్లాక్స్ టికెట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాక్ అనుకుంటే దీనికి క్లాక్కి రిలేషన్ ఏమి లేదు. సో ఇది గుర్తు. నెక్స్ట్ అన్ని టికెట్లు పీజియన్స్. ఈ టికెట్లు అన్నీ అంటే ఏమంటుండు? పీజియన్స్ అంటాడు. పీజియన్స్ కాబట్టి ఇక్కడ పీ తీసుకున్నాం. నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. కొన్ని మేకలు పీజియన్స్. ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మేకలు టికెట్లు, అన్ని టికెట్లు పీజియన్స్ అన్నప్పుడు కొన్ని మేకలు పీజియన్స్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, కొన్ని మేకలు క్లాక్స్ కాదు, కొన్ని మేకలు క్లాక్స్ కాదు. ఛాన్సెస్ ఉంది. ఎందుకు ఉంది ఛాన్సెస్? కొన్ని మేకలు వీడేమన్నాడు? టికెట్స్ అన్నాడు. ఈ టికెట్స్ అనేవి కావు అన్నాడు. సో కొన్నే కాకుండా పోతే కానీ అన్ని కాకుండా పోవు కదా. సో ఆప్షన్ ఏమైతే మనకి 2 సరైనవి అయితే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు ఒక రూల్ని ఫాలో అయ్యి అసైన్ చేశారు. సేమ్ రూల్ని ఫాలో అయిన కింది వాటిలో ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. 6 + 20 26. ఓకే, 14 + 4 18 రావాలి. 28 ఉంది. సో ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందేమో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వేరే లాజిక్ చూద్దాము. ఇప్పుడు 6 ముళ్ళ 18 + 2 20, 20 + 6 26. ఓకే, 4 ముళ్ళ 12 + 2 14, 14 + 6 20. ఏం లేదు, ఇక్కడ ఏం చేసిండు? +3 తోటి మల్టిప్లై చేసి +2 కలిపిండు. +2 కలిపితే ఏమైంది? మిడిల్ నెంబర్ వచ్చింది. ఓకే, ఆ మిడిల్ నెంబర్ని ఏం చేసిండు? +6 కలిపిండు. ఓకే, అంతే కదా. 6 ముళ్ళ 18 2 20 + 6 26. 4 ముళ్ళ 12 2 14 + 6 20. సో సేమ్ లాజిక్ని ఫాలో అయ్యేది ఆప్షన్లలో ఏముందో చూద్దాం. 5 ముళ్ళ 15 2 17, 17 6 ఎంత 23. సో ఇది ఫాలో అవుతుంది ఆప్షన్ 1. ఓకే, మిగిలిన ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 8 ముళ్ళ 24, ఇది 22 వచ్చింది. ఇది కూడా. నెక్స్ట్ 9 ముళ్ళ 27 + 2 ఎంత? 29. ఓకే, +6, 29 + 6 కలిపితే ఎంత? 35. ఇది కూడా కాదు. నెక్స్ట్ 12 ముళ్ళ 36, ఇది 34 ఉంది. ఇది కూడా కాదు. సో ఇచ్చిన లాజిక్ని ఫాలో అయ్యేది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద పేర్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ ద 2 pairs ఆర్ గివెన్ బిలో. బోత్ పేర్స్ విల్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సేమ్ పైన మెన్షన్ చేసిన క్వశ్చన్ ప్రకారమే ఇక్కడ 2 పేర్ ఇచ్చింది కదా. ఇవి రెండు ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి. సేమ్ లాజిక్ని ఫాలో అయ్యేది ఆప్షన్లలో ఒకటి ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. ఇప్పుడు కే అంటే ఎంత? 11. ఐ అంటే ఎంత? 9. 11 9 అంటే ఎంత తగ్గింది? -2. ఐ అంటే ఎంత? 9. ఎఫ్ అంటే 6. ఎంత తగ్గింది?
3. ఓ అంటే ఎంత? 15. జే అంటే ఎంత? 10. ఎంత తగ్గింది? -5. అంతే కదా. సేమ్ జే అంటే 10, హెచ్ అంటే 8, -2, -2. డి అంటే 4, ఏ అంటే 1, -3. ఐ అంటే 9, డి అంటే 4, -5. ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యేది ఆప్షనల్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. -2, -3, -5. సి అంటే 3, -2, ఏ. ఆర్ అంటే 18, 18 - 3, 15 రావాలి. ఎన్ అంటే 14, ఇది కాదు. నెక్స్ట్ ఎఫ్ అంటే 6 - 2, డి ఓకే. 16 - 3, 13 ఓకే. 20 నుంచి 5 తీసేస్తే ఎంత? 15 రావాలి. 16 ఉంది, ఇది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ని చెక్ చేద్దాం. డి అంటే 4, -2, బి ఓకే. 17, 14, -3 ఓకే. డబ్ల్యూ అంటే 23, ఎస్ అంటే ఎంత? 19, 23, 19 -4, ఇది కూడా కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్ ట్రై చేద్దాం. ఎఫ్ అంటే 6, డి అంటే 4, -2, యు అంటే 21, ఆర్ అంటే 18, -3, పి అంటే 16, కే అంటే 11, -5. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 7 మంది ABCDEFG ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తున్నారు. 7 మంది ఇది నార్త్ సైడ్ చూస్తున్నారు. బి మరియు ఎఫ్ మధ్యలో మాత్రమే 5 మంది కూర్చున్నారు. బి మరియు ఎఫ్ మధ్యలో అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది? ఇటు లాస్ట్ అటు లాస్ట్ ఎఫ్ అవుతాడు. బి అనే ఎఫ్ వాడు బి ఒక లాస్ట్కి అవుతాడు, ఎఫ్ ఒక లాస్ట్కి అవుతాడు. వీళ్ళు మధ్యలో 5 ఉన్నారు కాబట్టి 1, 2, 3, 4, 5. వీళ్ళు 5 అట్ లాస్ట్ ఇట్ లాస్ట్ 2, 7 సరిపోయింది. కాకపోతే మన అజంప్షన్ ఏంది? బి అనేవాడు లెఫ్ట్ సైడ్ లాస్ట్కి, ఎఫ్ అనేవాడు రైట్ సైడ్ లాస్ట్కి తీసుకున్నాం. మన అజంప్షన్ చూద్దాం. ఈ ఎఫ్కి కుడివైపు వెంటనే కూర్చున్నాడు. ఈ అనేవాడు ఎఫ్కి కుడివైపు అంటే ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. ఎందుకు రాంగ్? ఎఫ్కి కుడివైపు లేదు, ఎడం వైపు ఉంది. సో వీళ్ళు ఎక్స్చేంజ్ చేద్దాం ప్లేస్లు. ఇక్కడ ఎఫ్ వస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బి అనేవాడు వస్తాడు. ఇప్పుడు ఎఫ్కి కుడివైపున ఎవరున్నారు? వెంటనే ఈ అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ మరియు డి మధ్య ఒకరు ఉన్నారు. ఇక్కడ ఒకరు ఉన్నారు డి మధ్య. ఓకే. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒకడు ఉన్నాడంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకిద్దరు ఉన్నారు. సి జీ కంటే ఎడం వైపు ఏదో ఒక చోట ఏ కంటే కుడివైపు ఎక్కడో కూర్చున్నాడు. సి అనేవాడంట ఏ జీ కంటే ఎడం వైపు ఏదో ఒక చోట. ఓకే. నెక్స్ట్ ఏకి కుడివైపున ఎక్కడో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం, నెక్స్ట్ ఇక్కడ జీ తీసుకుందాం. ఎందుకు అంటున్నంటే ఇక్కడ 2 ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఖాళీ ఉంది. జీకి ఎడం వైపు ఉన్నాడు, ఏకి కుడి వైపు ఉన్నాడు. ఇక్కడ ఏమడిగాడు? సి అనేవాడు జీకి ఎడం వైపు, సి అనేవాడు జీకి ఎడం వైపు, సరిపోయింది. ఏకి కుడి వైపున, ఏకి ఇక్కడ కుడి వైపున ఎక్కడో కూర్చున్నాడు. మధ్యలో డి అనేవాడు ఉన్నాడు. చూద్దాం. బి మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఈ ఉన్నాడు. మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఏ, డి, సి, జి. ఎంతమంది మొత్తం? 4. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్య 2435లో వక్రస్థానంలో ఉన్న అంకెలకు ఒకటి చేర్చితే సమస్థానాలు మారవు. అప్పుడు కొత్త సంఖ్యలో మొదటి మరియు చివరి అంకెలు మొత్తం ఎంత? ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ వక్రస్థానాలు అంటే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్కి ఏం చేయన్నాడు? ఒకటి కలపమన్నాడు. ఈవెన్ నెంబర్స్కు చేంజ్ చేద్దాను. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 3 ఉంది. ఇక్కడ ఏమవుతుంది? 4 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? 6 వస్తుంది. కలిపేసినాం. తర్వాత ఏమన్నాడు? కొత్త సంఖ్యలో మొదటి మరియు చివరి అంకెలు మొత్తం అన్నాడు. మొదటి అంకె ఏంది? 2. చివరి అంకె ఏంది? 6. 2 కలిపితే ఎంత? 8. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 7 స్నేహితులు సిడిఈ పిక్యూఆర్ఎస్ ఉత్తరం వైపు చూస్తూ వరుసలో కూర్చున్నారు. ఓకే. ఇది నార్త్. 7 మంది కూర్చున్నారు. డి కుడివైపు ఎవరు కూర్చోలేదు. సో డి అనేవాడు రైట్ సైడ్ లాస్ట్. ఇది డి. నెక్స్ట్ క్యూ మరియు ఈ మధ్య ఇద్దరు ఉన్నారు. ఈ వెంటనే ఎడమ వైపు డి కూర్చున్నాడు. ఎడమ వైపు డి కూర్చున్నాడు. ఈకి ఒక నిమిషం. డి కుడివైపు ఎవరు కూర్చున్నారు. డి అనేవాడు లాస్ట్. ఈ వెంటనే ఎడమవైపు డి కూర్చున్నాడు. అంటే
ప్రింటింగ్ మిస్టేక్ అయినట్టుంది. ఈకి ఎడమ వైపు ఈ కూర్చున్నాడు, ఎందుకు కుడివైపు ఎవరు లేరు. ఓకే. క్యూ మరియు ఈ మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈ అనేవాడు ఉంది కాబట్టి 1 2, ఈ మూడో వాడు ఎవడు, క్యూ. ఓకే, నెక్స్ట్ ఈ వెంటనే ఎడమ వైపు డి కూర్చున్నాడు. 6 సి కంటే 3 ఎడమ వైపు ఉంది. 6 అనేవాడు సికి 3 ఎడమ వైపు ఉన్నాడు. 3 2, ఇంకెంతమంది రావాలి, 2 రావాలి. ఇక్కడ వచ్చింది చూద్దాం. ఇక్కడ సి అనేది ఉంటే 3 ఎడమ వైపు అంటే ఇక్కడ 6 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనుకుంటే 3 ఎడమ వైపు ఇక్కడ 6 రావాలి. నెక్స్ట్ పి ఈ వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు. ఓకే, పి ఈ వెంటనే అంటే ఇక్కడ పి కూర్చోబెడదాం. ఇక్కడ పి కూర్చుంటే సి అనేవాడు ఒక పొజిషన్ ఇటు అవుతాడు. సి అనేవాడు ఒక పొజిషన్ అయితే ఆర్ అనేవాడు కూడా ఒక పొజిషన్ ఇటు అవుతాడు. ఓకే, మిగిలిన పొజిషన్ ఇక్కడ ఒకరిని కూర్చోబెట్టాలి. ఎవడాడు, సిడిఈ పిక్యూఆర్ఎస్. సి ఉంది, డి ఉంది, ఈ ఉంది, పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది, ఎస్ లేదు. ఎస్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. క్వశ్చన్ చూద్దాం. ఎస్ మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు. ఎస్ ఇక్కడ ఉండు, ఈ అనేవాడు ఇక్కడ ఉండు. ఎస్ ఇక్కడ ఉండు, ఈ అనేవాడు ఇక్కడ ఉండు. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు, 1 2 3. క్యూసిపి ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 30, 31, 32. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. 31 నేను చెప్తా ఇప్పుడు. పిఓఎస్టి ఎస్ఓఎల్ఈ. ఓకే, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటిది, ఎస్ఓఓ. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ ఏంటి, 3671, 2671 అంటే 6 1 కామన్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, టీఏఎల్కే అన్నాడు. ఈకి ఏ కోడ్ వస్తుంది అన్నాడు. ఈ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఓకే, ఇందులో కామన్గా ఉంది ఏంటిది, ఎల్. ఓకే, ఇందులో కామన్గా ఉండేది ఏంటిది, 8. ఓకే, ఇప్పుడు 16 అనేది ఓఎస్కి పోయింది, 8 అనేది ఎల్కు పోయింది, మిగిలింది ఏంటిది 2. ఓకే, ఈ 2 అనేది దేనికి అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈకి అవుతుంది. ఏమడిగిండు, ఈకే కోడ్ అంటే ఏంటిది, ఆప్షన్ 3. ఓకే, ఓకే, వీ విల్ డూ వన్ థింగ్. క్వశ్చన్ నెంబర్ 30 అండ్ క్వశ్చన్ నెంబర్ 32 ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఎంత వచ్చింది అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.